ఆచి చికెన్ మసాలా. మంత్రి పొంగులేటి ఆస్తుల చిట్టా అడుగుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మంత్రి కాకముందు ఆస్తులెన్నున్నాయి, మంత్రి అయ్యాక మీ ఆస్తులెంత అంటూ ప్రశ్నిస్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా మీకు అంటున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 22A ప్రైవేట్ భూముల్ని పెట్టడం ఓ కొత్త భూదందా అంటున్నారు ఏలేటి. పర్మిషన్స్ ఇచ్చిన ప్రభుత్వమే భూముల్ని 22A పెడుతుందా అని ప్రశ్నించారు ఏలేటి. సారీ చెప్పి అధికారులపై నెపం నెడితే సరిపోదన్నారు ఏలేటి. రెవెన్యూ మంత్రి క్షమాపణ చెప్తా ఉన్నాడు. క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఈరోజు అనేక మంది పేదవారు వారి అవసరాలకి పనికొస్తుందని చెప్పేసి రూపాయి కూడగట్టుకుని సంపాదించుకున్నటువంటి ఆస్తి ఈరోజు 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో పడి వాళ్ళంతా కూడా ప్యానిక్ అయిపోయి అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగితే 30 నుంచి 40% తీసుకొని ప్రొహిబిటెడ్ లిస్ట్కి వెళ్ళి తీసేస్తూ ఒక భూదందా చేస్తున్నటువంటి మరి ఈ ప్రభుత్వం ఈరోజు సర్ప్రైజింగ్ ఏమంటే జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నవి 22A ఉన్నాయి. అదే మరి హెచ్ఎండిఏ పర్మిషన్స్ తీసుకున్నవి 22A ఉన్నాయి. రేరా పర్మిషన్ అప్రూవ్ అయినవి 22A ఉన్నాయి. అంతేకాదు సర్ప్రైజింగ్లీ బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్ని రకాలుగా పరిశీలన చేసి బ్యాంకులో లోన్ అప్రూవల్ అయినటువంటి ప్రాపర్టీస్ కూడా ఈరోజు 22A పెట్టిండ్రు. లక్షల కోట్ల విలువైనటువంటి భూములు ఈరోజు 22A పెట్టి ఒక కొత్త దందాకి తెరదీసినట్టు మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, రాబరీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీవు అక్రమంగా నీవు మంత్రి కాకముందు ఉన్నటువంటి నీ ఆస్తులు ఎంత, ఈరోజు మంత్రి అయినాక సంపాదించిన ఆస్తుల లెక్క ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నాను.